ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికీ కలగానే అనిపిస్తోందండి. రూప ఫోటో చూస్తుంటే మనందరినీ చూస్తూ నవ్వుతున్నట్టు అనిపిస్తోందండి. ఇది నిజంగా కల అయి ఉంటే బాగుండేది సుమా. ఇంతవరకు నాకే తెలియకుండా నా మనసు నీ ప్రేమని కోరుకుంటోంది. ఐ లవ్ యూ టు అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు? మా అక్క రూప ప్రెగ్నెంట్ అయింది రాజు. సూర్యప్రతాప్ గారు, ఆ దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు సార్. మీ బాధ మాటల్లో ఓదార్చలేనిది. ఈ బాధ నుంచి, భయంకరమైన ఈ సిచ్యువేషన్ నుంచి కోలుకుని తిరిగి మామూలు మనుషులయ్యే శక్తి కూడా మీకు ఆ దేవుడే ఇవ్వాలి. నా కూతురే లేనప్పుడు నేను మామూలు మనిషిని ఏం చేయాలంటే? దేవుడు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నా కూతురు చావు నాపుండాలి. లేదంటే చనిపోయిన నా కూతుర్ని తిరిగి నా ఇంటికి పంపించాలి. అవి రెండూ జరగా. ఎందుకంటే మీరంటున్న దేవుడే లేడు కాబట్టి. నాన్న, అమ్మ ఎందుకు నాన్న మనని వదిలేసి వెళ్ళిపోయింది? ఇంతకాలం మనకు దూరంగా ఉంది. దగ్గర ఏమనుకున్న లోపే మనకి దూరంగా వెళ్ళిపోయింది. నాకు అమ్మ కావాలి నాన్న. నువ్వేడోక బంటే. అమ్మ మనతో లేకపోయినా ఇక్కడ ఎక్కడో ఉండి చూస్తూ ఉంటుంది. నువ్వు ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది. నువ్వు ఏడకూడదు బంటే. ఏంటి రూప అలా చూస్తున్నావు? మేము నీ పిన్ని బాబాయ్లో. మీరందరూ నన్ను మన్నించాలా? మీరందరూ అనుకుంటున్నట్టు నేను రూపని కాను. జై దీపక్, రూప చనిపోలేదు అనిపిస్తోందిరా.
మైండ్ దొబ్బిందనిపిస్తోంది. ఇది రూపనే. ఛాన్సే లేదు మమ్మీ. నువ్వు అచ్చు నా కూతురు రూపలానే ఉన్నావు. మరి ఎవరమ్మా నువ్వు? నేను నీ బిడ్డలాగే ఉన్న రూపుని కాను, కానీ నేను నీ బిడ్డనే నాయనా. నా కూతురువా? అవును నాయనా, నేను రూపతో కలిసి పుట్టిన తోబుట్టుని. ఇదేంటి, రూపతో పాటు పుట్టిన బిడ్డని ఆ రోజు చంపేశాం కదా. ఇంతకాలం కనిపించకుండా ఈ రోజొచ్చి నేను నీ బిడ్డనే అని చెప్తోందేంటి? ఏయ్, నువ్వు మా రూపతోనే కలిసి పుట్టడమేంటి తమ్ముడు? ఈ అమ్మాయి ఏవో నాటకాలు ఆడుతోంది తమ్ముడు. మా నాయన్నే తమ్ముడు అంటా ఉండావంటే నువ్వు నాకు మేనత్తవన్నమాట. చూడద్దు, నాటకాలు ఆడాల్సిన గతి నాకింకా పట్టలేదు. నేను మా నాయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనే, రుక్మిణిని. అయితే ఇంతకాలం ఎక్కడున్నావు? మీ నాయన కోసం ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? మంచిగా అడిగుండావు మావా, చెప్తాయిను. నాయనా, మొన్న ఆ రోజు తెల్లారితే నిద్రలేస్తానే నా కాడికి కొంతమంది వచ్చి నేను చచ్చిపోయిందా అని పేపర్ కేసిండారని చెప్తిరి. నేను చచ్చిపోయిందా అని పేపర్ తీసుకొని చూస్తే అప్పుడు తెలిసింది నేను నీ బిడ్డనని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.